మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం లేదా తీర్పు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ను తిరస్కరించటం, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వును లేదా తీర్పును తిరగదోడడానికి నిరాకరించటం, ఇది ముఖ్యమైన పరిణామం. దీని మీద నేను నిన్న మొన్న కూడా మాట్లాడాను. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అవి నేను చెప్పాను. ఒకటి, హిందూ అవిభక్త కుటుంబం ప్రకారం దాన్ని డిపాజిట్లు సేకరించడం సరికాదు అన్నది మొదటిది. డిపాజిటర్లందరికీ వెనక్కి ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇంకా సాగదీయని అవసరం లేదనేది రెండవది. ఈ రెండు వాదనల మీద ఇది ప్రధానంగా ఆధారపడి ఉంది. పైగా హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ జోక్యం చేసుకోలేదు. అంతవరకే. దీన్ని రకరకాలుగా సాగతీయటం అనవసరం అని నేను నిన్న చెప్పాను. అలాగే ఉండవల్లి కూడా తన వాదన ఆయన కూడా వినిపించారు. సరే, సహజంగా వాళ్ళ మార్గదర్శికి సంబంధించిన మీడియాలో తమకు అనుకూలంగా వచ్చింది, తమ వాదన రుజువైంది, ఇటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సహజంగా సంస్థలు చెప్పుకోవడం వేరు. కానీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పని కట్టుకొని నిజాయితీ నిరూపణ జరిగింది అది ఇది అని చెప్పి కితాబ్ ఇవ్వటం, ఇది అవసరమా? దీనివల్ల వాళ్ళకి అదనంగా ఒరిగేదేంటి? పై సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? సుప్రీంకోర్టు పూర్తి నిజాయితీతో వ్యవహరించారు, ఇందులో ఏం తప్పు లేదని వాళ్ళు ఏమైనా చెప్పారా? అసలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కదా హైకోర్టు మళ్ళీ విచారించింది 1-2 సార్లు. సుప్రీంకోర్టే జోక్యం చేసుకోకపోతే హైకోర్టులో ఇది జరగదు కదా. డిపాజిట్లు సేకరించడం అన్నది అవిభక్త హిందూ కుటుంబం సరికాదు అని గుర్తించబట్టి ఒప్పుకోబట్టే కదా వాళ్ళు అప్పు తీసుకొని వచ్చి మరీ వాటన్నిటిని తిరిగి కట్టి తమ బాధ్యత లేకుండా చేసుకున్నారు. ఇప్పటికి కూడా 5 కోట్లు ఉన్నాయి, తీసుకెళ్లేవాళ్ళు తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో కారణం మీదైనా ఒక తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, లొసుగు ఉంది అనేది అయిన తర్వాత దాన్ని చక్కదిద్దుకున్నారు. చక్కదిద్దుకున్నామని చెప్పడం వేరు. వాళ్ళు చెప్పారు అది డిపాజిటర్లు ఎవరు లేరు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని. ఈ విషయంలో ఇతరులందరూ తలదూర్చేసి వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిందంటే అది వేరే విషయం. నిజాయితీ అన్న అంశం ఇందులో ఎక్కడుంది? వ్యాపార నిబంధనలు తప్ప నిజాయితీ ఇక్కడ ఏముంది? నిబంధనలు పాటించకపోవటం, కొంచెం ఉల్లంఘించటం, మళ్ళీ వాటిని చక్కదిద్దటం, ఇది జరిగింది. కాబట్టి వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు, చాలా ఉన్నత స్థానాలు అధిరోహించిన వాళ్ళు, వ్యక్తిగత అభిమానాల వల్ల ఇంకో దానివల్ల చాలా హడావుడిగా వీటిని ఏదో సుప్రీంకోర్టు చెప్పని మాటలు ఇక్కడ ఏదో రుజువైనట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా ఉద్దేశంలో దీన్ని ఇక్కడికి వదిలేయడం చాలా మంచిది. ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కదా చర్య తీసుకోవాలి. ఒక దశలో కొన్ని సంవత్సరాల పాటు లేదా సుదీర్ఘకాలం పాటు నిబంధనలకు భిన్నంగా కొన్ని పనులు చేశారు అని ఇప్పుడు రుజువైంది. కాబట్టి దీని మీద రిజర్వ్ బ్యాంక్ తీసుకోవాలి. కోర్టులో ఇంక చేయాల్సింది లేదు. నేను మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళబోవట్లేదు, మరి కోర్టులకు వెళ్ళే ప్రసక్తి లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆయన ఎలా అప్రోచ్ ఇస్తారు అన్నది ఒకటి. ఇప్పుడున్న వ్యవస్థలో ఎన్డీఏకు పాలకులకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళ మీద ఏదో తీవ్రమైన చర్యలు తీసుకుంటారు అని కూడా మనం ఆశించలేం. కానీ దీనికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీలు అనండి, లేదా వివిధ స్థాయిలో ఉన్న సంస్థలు అనండి, సాంకేతికంగా కొన్ని ఏదైనా చర్య తీసుకున్నాము, లేకపోతే ఏదో ఒక నోటీస్ ఇచ్చాము, లేకపోతే ఒక అభ్యంతరం తెలియజేసాము, ఇటువంటి పని అయినా చేస్తారా అన్నది ఒకటి. రెండవది, ఒక భారీ జరిమానా ఏదో పడుతుంది అని ఎవరన్నా ఆశిస్తే అది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే టోటల్ ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ జరుగుతున్న సమయం ఇది. బ్యాంకులు, ఎల్ఐసి ఇట్లాంటి వాటి అన్నిటి పెట్టుబడులు కూడా తలుపులు తీసి మరీ ప్రైవేట్ సెక్టర్లకు, ఆంధ్రప్రదేశ్లో పీపీపీ నమూనా. సో ఇలాంటి సమయంలో ఏదో అద్భుతం జరుగుతుందని మనం భావించలేం. కానీ అదే పనిగా ఇంకా ఏమీ ఇక్కడ పొరపాటే లేదు. ఎక్కడో గ్యాప్, ఖచ్చితమైన లొసుగు అన్నది ఉంది, అది చక్కదిద్దబడింది, అంతవరకే తప్ప దీనికి సాగదీయని అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. చక్కదిద్దబడిన తర్వాత కూడా సాగదీస్తే వ్యక్తిగతం అవుతుంది అన్నది వాళ్ళ వ్యాఖ్య. హైకోర్టు, సుప్రీంకోర్టు
వాటి మధ్య సంబంధాల సమస్య కూడా ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఏకపక్షంగా చెప్పేసి ఎవరికి వాళ్ళు కితాబులు ఇచ్చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. పైగా అందులో రాజ్యాంగ పదవులు నిర్వహించిన వాళ్ళు తలదాల్చాల్సిన అవసరం అసలే లేదు.